ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: ప్రజాసేవ చేసేందుకు విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని కోరిన శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించిన మంత్రి నారా లోకేష్. తిరుపతిలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నీటిని సరఫరా చేస్తామన్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ జయంతి ఈరోజు. ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఈరోజు భారత్తో తలపడనున్న నమీబియా జట్టు. వార్తల వివరాలు: ప్రజాసేవ చేసేందుకు విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. అసెంబ్లీ విరామ సమయంలో ఆయన ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శాసనసభాపతి మాట్లాడుతూ పాఠశాల దశ నుంచే శాసనసభ వ్యవహారాలపై అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలను శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ ధన్యవాద తీర్మానానికి 4 గంటల సమయాన్ని శాసనసభాపతి కేటాయించారు. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పుట్టపర్తి శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పుట్టపర్తిలో IIIT ఏర్పాటు, పలు కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె కోరగా దీనికి మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, నూజివీడు క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు, ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్ కు 300 కోట్ల అధ్యక్ష. ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్ కి వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం, ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. తిరుపతిలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నీటిని సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇచ్చారు. గాలేరు, నగరి, హంద్రీనీవ ప్రాజెక్టు ద్వారా నీరు అందించే విషయాన్ని పరిశీలించాలని ఆయన కోరగా దీనికి మంత్రి సమాధానమిస్తూ, ఏదైతే తిరుపతికి సంబంధించి 3 ప్రధాన వనరుల ద్వారా అదేవిధంగా ప్రతిరోజు కూడా 70,000 మంది ఏదైతే ఫ్లోటింగ్ జనాభా ఏదైతే ఉంటుందో ఈ అవసరాలకు తగ్గట్టుగా ఒకటి కేపీ కెనాల్, SSG కెనాల్ నుంచి అంటే మన తెలుగు గంగా ప్రాజెక్టు 88వ కిలోమీటర్ దగ్గర నుండి 82 క్యూసెక్కుల నీరు 4 పంపుల ద్వారా రామాపురం కైలాసగిరి రిజర్వాయర్ కి తీసుకెళ్తున్నాం అధ్యక్ష. తిరుమలలో డ్యాములు అంటే ఏదైతే గోగర్భం డ్యాము, ఆకాశం గంగ డ్యాము, పాప వినాశనం డ్యాము, గుమారధార డ్యాము, పసుపుధార డ్యాము ద్వారా కూడా మనం వాటర్ ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. విద్యుత్ సంస్థల్లో త్వరలోనే నూతన నియామకాలు చేపట్టనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం డైరీ క్యాలెండర్ను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా విద్యుత్ ఉద్యోగులు సేవలందించాలని సూచించారు. విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్లో 90% పైగా పరిష్కరించామని మంత్రి పేర్కొన్నారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ జయంతి ఈరోజు. ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా డార్విన్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం భూమిపై జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవశాస్త్రంలో డార్వినిజం ఎంతో గొప్ప మార్పు తీసుకువచ్చింది. మూఢనమ్మకాలను విభేదించడంలో కూడా డార్వినిజం కీలక భూమిక పోషించింది. డార్వినిజం ప్రపంచంలో ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తలను, జీవశాస్త్రవేత్తలను ప్రభావితం చేసి ఆధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. 1809 ఫిబ్రవరి 12వ తేదీన ఇంగ్లాండ్లో జన్మించిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ 1882 ఏప్రిల్ 19వ తేదీన కన్నుమూశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 కార్యక్రమం కొనసాగుతోంది. సురక్షిత తీరం సమృద్ధి భారత్ ఇతివృత్తంతో జరుగుతున్న సైకిల్ యాత్ర నిన్న సాయంత్రం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చేరుకోగా ఈరోజు ఉదయం సూళ్లూరుపేట నుంచి తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకు బయలుదేరింది. ఈ సందర్భంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ మధుసూదన్ మాట్లాడుతూ, వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 ఈస్ట్ కోస్ట్ బెల్ట్ నుంచి ఈరోజు నాయుడుపేట నుంచి చెన్నైకి ప్రయాణం మొదలుపెట్టింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సురక్షిత తటం సమృద్ధ భారత్. మేము సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలను తెలుసుకోవటం, బ్లూ ఎకానమీ అనేటువంటి వ్యవస్థ ఇప్పుడు కొత్తగా మన ఆర్థిక వ్యవస్థలో ముందుకు పురోగమిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల యొక్క అభివృద్ధి, అక్కడ మత్స్యకారుల యొక్క అభివృద్ధి, ఇవన్నీ కూడా సమస్యలు తెలుసుకోవటం, వారికి చర్చించడం జరుగుతోంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో ఈరోజు భారత్ నమీబియా జట్లు తలపడనున్నాయి. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ తొలి మ్యాచ్లో అమెరికాపై విజయం సాధించగా నమీబియా తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్పై ఓటమి చవిచూసింది. తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో రాష్ట్ర స్థాయి కిసాన్ మేళా కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక ఉద్యాన ప్రదర్శనలను జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పీఎం సూర్యఘర్ పథకాలతో పాటు మరికొన్ని పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా జీవ వైవిధ్య పంటలు, మిశ్రమ పంటలు, అంతర పంటల గురించి రైతులకు వివరించారు. పశువులను తప్పనిసరిగా వ్యవసాయంలో అనుసంధానం చేయాలని, 365 రోజులు భూమిని పచ్చని పంటలతో కప్పి ఉంచాలని జిల్లా కలెక్టర్ రైతులకు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 131వ సంచిక ఈ నెల 22వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నంబరుకు 20వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అదనపు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అమరావతిలోని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అదనపు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీతో ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేటలో జన్మించిన ఆయన హైదరాబాద్లో న్యాయశాస్త్ర విద్యను పూర్తి చేసుకున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో 4వ రోజైన నిన్న రాత్రి బ్రహ్మరాంబ సమేతుడైన శ్రీ మల్లికార్జున స్వామివారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిన్నటి వరకు స్వామివారిని సుమారు 2 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేవస్థానం, పోలీసు శాఖ సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల సంయమనంతో పోలీసుల సూచనలు పాటిస్తూ స్వామి అమ్మవార్లను సందర్శించాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవ చేసేందుకు విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని కోరిన శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు. రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించిన మంత్రి నారా లోకేష్. తిరుపతిలో పెరుగుతున్న జనాభా అవసరాలకు తగినట్లుగా నీటిని సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జీవ పరిణామ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన చార్లెస్ రాబర్ట్ డార్విన్ జయంతి ఈరోజు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో ఈరోజు భారత్తో తలపడనున్న నమీబియా జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.